బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సిబిఐ కేసులో కూడా నిందితుడు శరత్ చంద్రారెడ్డి అప్రూవర్గా మారారు. అప్రూవర్గా మారిన తర్వాత సిబిఐ ప్రత్యేక కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. సెక్షన్ 164 క్రింద ఆయన ఇచ్చిన వాంగ్మూలాన్ని సిబిఐ ప్రత్యేక కోర్టు జడ్జ్ నమోదు చేశారు. శరత్ చంద్రారెడ్డి ఇప్పటికే ఈడీ కేసులో అప్రూవర్గా మారారు. సిబిఐ, ఈడీ వేర్వేరుగా నమోదు చేసిన 2 కేసులలో అతను అప్రూవర్గా మారినట్లయింది. ఇక మద్యం కేసులో ఇప్పటికే మాగుంట రాఘవ్, దినేష్ అరోరా అప్రూవర్స్గా మారారు. తెలంగాణలో భూముల కొనుగోలు లావాదేవీల వ్యవహారాల్లో శరత్ చంద్రారెడ్డిని ఎమ్మెల్సీ కవిత బెదిరించారని సిబిఐ అభియోగాలు మోపింది. ఈ క్రమంలో శరత్ చంద్రారెడ్డి అప్రూవర్గా మారారు. ఢిల్లీ మద్యం కేసులో కవితను ఈడీ గత నెలలో అరెస్ట్ చేసింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సిబిఐ కేసులో కూడా నిందితుడు శరత్ చంద్రారెడ్డి అప్రూవర్గా మారారు. ఇక ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. అంటే ఆల్రెడీ ఈడీ కేసుకి సంబంధించి శరత్ చంద్రారెడ్డి అప్రూవర్గా మారిన నేపథ్యం అందరికీ తెలిసిందే. ఇప్పుడు సిబిఐకి సంబంధించి కూడా అప్రూవర్గా మారినట్టు తెలుస్తోంది. ఎలాంటి డీటెయిల్స్ ఇచ్చారు? ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. యామిని, ప్రధానంగా ఢిల్లీ మద్యం పాలసీ కేసుకు సంబంధించి ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. తాజాగా ఇప్పటికే ఈడీ కేసులో అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డి సిబిఐ కేసులో కూడా అప్రూవర్ గా మారాడు. ఆయన సెక్షన్ 164 కింద ఆయన ఇచ్చిన వాంగ్మూలాన్ని సిబిఐ ప్రత్యేక కోర్టు జడ్జి నమోదు చేశారు. శరత్ చంద్రారెడ్డిపై ఇప్పటికే ఈ ఈడీ కేసులో ఉన్న 2 కేసుల్లో కూడా అప్రూవల్ గా మారడంతో ఈ కేసు ఎటు మరుపు దిగుతుందన్నది ఇంట్రెస్ట్ గా మారింది. ఇటు తెలంగాణలోనూ భూముల కొనుగోలుకు సంబంధించి శరత్ చంద్రారెడ్డిని ఎమ్మెల్సీ కవిత బెదిరించారని సిబిఐ అభియోగాలు కూడా మోపింది. ఈ క్రమంలో శరత్ చంద్రారెడ్డి అప్రూవల్ గా మారడంతో ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి రానున్న రోజుల్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. యామిని. రైట్ వాసు, థ్యాంక్ యూ.